హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ వాసవి ఆచార్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. జెన్జీ కిడ్స్ ఏం చేస్తున్నారు? రిలేషన్షిప్ లో బిజీగా ఉన్నారా? బ్రేకప్ లో బిజీగా ఉన్నారా? బ్రేకప్ అయిపోయింది అన్న ట్రామాలో ఉన్నారా? అసలు ఎవరిని లవ్ చేయాలి, ఎలాంటి రిలేషన్షిప్ లో వెళ్ళాలి అని కన్ఫ్యూజన్ లో ఉన్నారా? నీ లైఫ్ ఏంటి అన్నది నీకు అర్థం కావట్లేదా? ఇవాళ రేపు నడుస్తున్న ట్రెండ్ అంతా కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లోనే ఉంది, రైట్? మన లైఫ్ అంతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లోనే నడుస్తుంది. దిష్టి తగిలేస్తుంది. ఇలాంటివన్నీ మైండ్ లో మనకు వచ్చేస్తూనే ఉన్నాయి. కానీ రిలేషన్షిప్ లో ఎలా సక్సెస్ అవ్వాలి, ఒక లైఫ్ పార్ట్నర్ ని ఎలా చూస్ చేసుకోవాలి, టాక్సిక్ పీపుల్ నుంచి ఎలా దూరంగా ఉండాలి, రైట్ వేలో మన జర్నీని కంటిన్యూ చేయొచ్చు అని చెప్పేసి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో మాత్రం డెఫినెట్ గా మీకు యూస్ అవుతుంది. ఎండ్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. హలో సార్, రామ్మిట్టు గారు ఎలా ఉన్నారు సార్? నేను బాగున్నానండి. ఈ జెన్జీ కిడ్స్ ఎవరైతే ఉన్నారో నిజంగానే వాళ్ళు లవ్ చేస్తున్నారా, లేదా లవ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, లేదు కేవలం అటెన్షన్ కోసమే బిహేవ్ చేస్తున్నారు? ఇక్కడ నిజంగా లవ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఏజ్ అండి. ఇప్పుడు వాళ్ళు కరెంట్లీ ఎక్కడైతే ఉన్నారో, ఏ ఫేజ్ ఆఫ్ లైఫ్లో ఉన్నారో దాని మీద డిపెండెంట్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ జెన్జీ ఎవరైతే ఉన్నారో, మోస్ట్ పీపుల్ ఇన్ జెన్జీ దే ఆర్ నాట్ సీకింగ్ ఫర్ సీరియస్ రిలేషన్షిప్స్. వాళ్ళకి సీరియస్ రిలేషన్షిప్స్ అవసరమే లేదు. ఎందుకనంటే దే హ్యావ్ సీన్ లైక్ నిజంగా సీరియస్ రిలేషన్షిప్లో అది పెళ్ళి అవ్వచ్చు, లేకపోతే జస్ట్ ఒక రిలేషన్షిప్ అవ్వచ్చు, అసలు ఎంత ట్రామా ఫేస్ చేస్తున్నారు అనేది వాళ్ళు కల్లారా చూసి, వద్దురా బాబు మాకు ఈ లొల్లి అవసరమే లేదు మాకు ఇది అని they're not interested. They're not interested to get into a relationship. నాకు నిజమైన ప్రేమ కావాలి ఇదే అంటే బేసిక్లీ వీళ్ళు ఏంటంటే దే ఆర్ మోర్ ప్రాక్టికల్ అండి. మనం ఏదో సెంటిమెంటల్ బతుకులు బతికినాం కానీ సో ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈ జెన్జీ ఏదైతే ఉందో దే ఆర్ వెరీ ప్రాక్టికల్. మన చైల్డ్హుడ్ అంతా ఎట్లా అంటే సార్, ఎమోషన్స్తో బాండింగ్స్తో అలా కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి మన మైండ్ సెట్స్ ఇప్పటికీ ఆ రిలేషన్షిప్స్ని వాటిని కంటిన్యూ చేస్తున్నాం. బట్ రైట్ నౌ వీళ్ళు ఎలా అంటే లవ్వా లేదా సిచ్యువేషన్షిప్పా అన్నట్లు డిసైడ్ చేసుకొని నో లవ్ నో మ్యారేజ్, సిచ్యువేషన్షిప్ ఈజ్ ఫైన్ అలా అనుకోని సిచ్యువేషన్షిప్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనుకోవచ్చా? ఆబ్వియస్లీ. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు చూడండి, లవ్ అనేది ఇట్స్ అ కైండ్ ఆఫ్ కమిట్మెంట్. సో బేసిక్గా ఒక నార్మల్ లవ్ రిలేషన్షిప్ అనుకోండి, మీరు పెళ్ళి తప్ప మిగతాదంతా ఇట్స్ ద సేమ్. అంటే మన అందరం కలిసి ఉండాలి, ఎప్పటికీ కలిసి ఉండాలి, వి లుక్ ఎట్ అ కామన్ గోల్, ఫ్యూచర్ ఉంటుంది మనకి, ఇవన్నీ ఆలోచిస్తారు అన్నమాట ఒక లవ్ రిలేషన్షిప్ అని. అంటే సిచ్యువేషన్షిప్ ఇస్ నాట్ లైక్ దాట్. యూనో మన లివ్ ఇన్ రిలేషన్షిప్, సిచ్యువేషన్షిప్స్ ఇవన్నిట్లో ఏంటంటే సెన్స్ ఆఫ్ కమిట్మెంట్ ఉండదు, నాకు లయబిలిటీ లేదు. ఎనీ డే నాకు నాకు బోర్ కొడుతుంది, నాకు నీతో సెట్ అవుతలేదు అనే థాట్ వచ్చిన రోజు నెక్స్ట్ డే ఐ కెన్ వాక్ ఆఫ్. అండ్ మీరు నన్ను క్వశ్చన్ చేయని కూడా హక్కు లేదు. సో యూ కాంట్ ఈవెన్ క్వశ్చన్. సో అలా ఏంటంటే ఇవన్నీ మోర్ కన్వీనియంట్ అనమాట. లైక్ యూనో ఇది అంతా ఇంత కన్వీనియంట్గా నాకు వద్దు అని అనుకుంటే వాక్ ఆఫ్ అయిపోవచ్చు. వాక్ ఆఫ్ అయిపోయినప్పుడు హార్ట్ బ్రేక్ ఫీలింగ్ లేదు, అబ్బా అని ఏడవడం లేదు, కంప్లైనింగ్ లేదు, ఏం లేదు. సరే పోతావా పో, అవతల వాళ్ళు కూడా అంతే, నాకు లేరనుకుంటున్నావా ఎవరు అనేసి పైప్ లైన్లో ఉంటారు కాబట్టి ఎట్లాగో రైట్. సో ఇలా ఏంటంటే రిలేషన్షిప్లో కూడా సీరియస్నెస్ లేకపోవడం వల్ల ఇలాంటి మన యూనో లివ్ ఇన్ రిలేషన్షిప్స్ కానివ్వండి, సిచ్యువేషన్షిప్స్, వీటిలో ఆ సెన్స్ ఆఫ్ కమిట్మెంట్ అండ్ సీరియస్నెస్ లేదు కాబట్టి వీటికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. ఇదేంటంటే హాయ్ అంటే ఈ కొత్త రిలేషన్షిప్స్ అన్ని ఎన్ని ఉన్నాయి సార్? లెక్క పెట్టుకుంటా పోతే నాకు నిజంగా చెప్పాలంటే అంత మ్యాథ్స్ రాదండి. అన్ని ఉన్నాయి చెప్పాలంటే. లైక్ డిఫరెంట్ నేను దీనిలో గోస్టింగ్ అనేసి, రిలేషన్షిప్, సిచ్యువేషన్షిప్, బెంచింగ్, వాట్ నాట్ చెప్పుకుంటా పోతుంటే అసలు నాకు రోజుకి ఒక కొత్త పదం వినిపిస్తుంది. గోస్టింగ్ అంటే ఏంటి సార్? ఇంట్రెస్టింగ్ ఉంది ఆ పదం. గోస్టింగ్ ఇస్ నథింగ్ బట్ సడన్లీ అవతల పర్సన్ తోటి కాంటాక్ట్ లేకుండా ఆపేయటం, డిసపియర్ అయిపోవడం. దీన్ని డిసపియర్ కూడా ఒక రిలేషన్షిప్ అంటారా సార్? ఇప్పుడు ఏంటంటే ఒక రిలేషన్షిప్ లో ఉండి సడన్ గా వన్ ఫైన్ డే నేను కాల్స్ ఆన్సర్ చేయడం, బికాస్ నాకు ఐ డోంట్ వాంట్ యూ ఎనీమోర్. సో నేను వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఎస్కేప్ అయిపోవడం. దట్స్ ఇట్. అంటే ఇప్పుడు వీళ్ళు వచ్చేసి ఈ మధ్య చాలా వినిపిస్తున్న పదం ఏంటి అంటే ఐ నీడ్ ఎ స్పేస్. ఐ వాంట్ మై స్పేస్, ఐ నీడ్ ఎ స్పేస్. ఈ వర్డ్ అనేది, ఈ సెంటెన్స్ అనేది
ఎక్కువ అయిపోయింది సార్. Right. అంటే అది వాళ్ళు నిజంగానే స్పేస్ ఎక్స్పెక్ట్ చేసి అలా మాట్లాడుతున్నారు వాళ్ళ మెంటల్ పీస్ కోసం, ఆర్ ఎల్స్ ఆ బ్రేకప్ తీసుకోవాలి అని చెప్పేసి ఇది ఒక డ్రామానా? సో సి ఐ నీడ్ స్పేస్ అనేది రియల్ టైంలో ఎప్పుడు యూజ్ అవుతుంది అని అంటే Mm. మీ పార్ట్నర్ మరీ ఓవర్ పొసెసివ్ ఉండి మరీ ఇక ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి మీకు అసలు ఫ్రీడమ్, బేసిక్ ఫ్రీడమ్ కూడా లేకుండా సఫకేట్ చేసినప్పుడు సఫకేట్ కదా. చేసినప్పుడు యూ కెన్ ఆస్క్ ఫర్ దిస్. Yeah. లేదు అసలు పార్ట్నర్ అట్లా చేస్తలేడు, బట్ స్టిల్ యూఆర్ కమింగ్ అప్ విత్ డైలాగ్స్ లైక్ ఐ నీడ్ స్పేస్ అని చెప్తున్నారు అనుకోండి, ఎవిడెంట్ దట్ యు ఆర్ అప్ ఫర్ సంథింగ్ ఎల్స్ అనేసి, లైక్ యూనో మీరు డిస్టెన్సింగ్ కోరుకుంటున్నారు అనేసి అక్కడ ఎవిడెంట్ ఉంటుంది. సో ది అదర్ పర్సన్ కెన్ గేజ్ ఇట్ బేస్డ్ ఆన్ దిస్ అనమాట. అంటే మీ యాక్షన్స్ మీకు తెలుస్తాయి. నేను మరీ సఫోకేట్ చేస్తున్నాను, ఆ అమ్మాయి అట్లా అంటుంది అని అంటే నేను అర్థం చేసుకోలేదు, సరే షీ నీడ్ స్పేస్ రియలీ అనేసి. నేను సఫోకేట్ చేస్తలేను కానీ స్టిల్ షీ సేయింగ్ దాట్, సో ఆబ్వియస్లీ ఇట్స్ లైక్ దాట్, లైక్ యూనో ఓకే మేబీ షీ వాంట్స్ టు డిస్టెన్స్ విత్ మీ అనేసి అలా అర్థం చేసుకోవచ్చు. కానీ ఇంకొకటి ఏంటి అంటే సార్, రిలేషన్షిప్ అంటే ఇప్పుడు ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ అయిపోయింది. రిలేషన్షిప్ వాటి వరకు వచ్చేసింది అనమాట. ఏంటి ఇప్పుడు మేము రిలేషన్షిప్లో ఉన్నాము అని చెప్పేసి ఈ కపుల్ గర్ల్స్ అని అవ్వని ఇవని ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవడం, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకొని ఇలా స్ప్రెడ్ చేయడం బాగుంటే ఓకే, బాగున్నంత వరకు ఓకే. నీకు నాకు ఏదన్నా డిస్ప్యూట్ వచ్చిందా, ఫొటోస్ డిలీట్ చేయాలి, ఆ మెమరీస్ డిలీట్ చేయాలి, ఆ ట్యాగ్స్ ఎవ్రీథింగ్ డిలీట్ చేయాలి. అంటే లవ్ని కేవలం సోషల్ మీడియా కోసమే యూజ్ చేసుకుంటున్నారా, లేకపోతే ఇంకా వేరేలాగా యూజ్ చేస్తున్నారా? ఇక్కడ ఈ సోషల్ మీడియాకి స్పెషలీ సంబంధించి నాకు నిజంగా ఒక రిలేషన్షిప్ ఈజ్ మై ఫోకస్ అనుకోండి, నాకు ఒక రిలేషన్షిప్ కావాలి లైఫ్లో అండ్ దట్స్ మై ప్రైమ్ ఫోకస్ అని అనుకుంటే నాకు సోషల్ మీడియాతో సంబంధం లేదు. నేను ఫొటోస్ పెడుతున్నానా పెట్టట్లేదా ఏంటి అనేది సంబంధం లేదు. కానీ కొందరు స్పెసిఫికలీ వాళ్ళు ఏంటంటే ప్రతి చిన్నది వాళ్ళ పార్ట్నర్తో చేసే ప్రతి చిన్నది సోషల్ మీడియాలో పెడుతూ ఉంటారు. వాళ్ళు అలా ఎందుకు పెడుతుంటారు అని అంటే ఇట్ ఈజ్ ఫార్ ద సేక్ ఆఫ్ పియర్ ప్రెషర్. అంటే మోస్ట్ ఆఫెన్ కొందరు ఎట్లుంటారంటే, అరే నాతో పాటు నలుగురు ఉన్నారు, నలుగురికి గర్ల్ ఫ్రెండ్స్, నాకు ఇంకా గర్ల్ ఫ్రెండే లేదు, నాకు అర్జెంటుగా ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి ఇప్పుడు అని నేను ఫస్ట్ ఐ విల్ డూ మై బెస్ట్ టు హ్యావ్ అ గర్ల్ ఫ్రెండ్. ద మూమెంట్ నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ రాగానే ఇప్పుడు నేనేం తక్కువ కాదు, మీకే కాదు నాకు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉంది అని చూపించుకోనికి నా ఐ విల్ స్టార్ట్ పోస్టింగ్ ఎవ్రీథింగ్. అంటే అదేంటి వాళ్ళు ఒక గొప్ప అనుకుంటారు, ఈ రిలేషన్షిప్లో ఉండడం ఒక గొప్ప, చూడు నాకు ఇంత అందమైన అమ్మాయి ఉంది నాతో పాటు ఉంది అని చూపించుకోనికి చాలా మంది సోషల్ మీడియాలో పెడుతుంటారండి. నేను ఒకటి అడుగుతాను, ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టిన తర్వాత నజర్ ఈజ్ రియల్ అన్న వర్డ్ కూడా ఈ మధ్య చాలా ట్రెండ్ అవుతుంది. నజర్ ఈజ్ రియల్, డోంట్ నజర్ ప్లీజ్, నో నజర్ ప్లీజ్ అని చెప్పేసి ఆ డాట్ ఏదైతే ఉందో సింబల్ ఆ నజర్ది అది పెట్టుకుంటున్నారు. ఒకప్పుడు మన ఇంట్లో ఏం జరుగుతుందో పక్కింటికి తెలిస్తే దిష్టి తగిలేస్తుందేమో, లైఫ్స్ స్పాయిల్ అయిపోతాయేమో అని ఆలోచించే మైండ్ సెట్స్లో ఉన్న మనము రైట్ నౌ దీన్ని మొత్తం తీసుకొచ్చి ప్లాట్ఫామ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పెట్టేస్తున్నాం. అంటే అప్పుడు రిలేషన్షిప్స్ పాడవుతున్నాయా లేకపోతే సోషల్ మీడియా ఎఫెక్టా అన్నది తెలియట్లేదు సార్. అసలు ఎందుకు ఇదంతా? ఒకటి సింపుల్ చెప్తానండి, నేను లైక్ ఎంత ఫూలిష్ యాక్ట్ అవుతుంది చెప్తా చూడండి. మీకు నిజంగా దిష్టి తాకుతుందేమో అనే థాట్లో నేను ఉంటే నేను అసలు సోషల్ మీడియాలో ప్లీజ్ మాకు దిష్టి పెట్టకండి అని పోస్ట్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫోటోలు ఎందుకు పెట్టుకోవాలి, తర్వాత నజర్ ఈజ్ రియల్ ప్లీజ్ మాకు నజర్ పెట్టకండి అని ఎందుకు పెట్టాలి నేను? సో ఇదంతా ఒక డ్రామా అండి చెప్పాలంటే, ఇది చాలా డ్రామా. నిజంగా జెన్యూన్లీ నాకు దిష్టి తాకద్దు అనే థాట్ నాకు ఉంటే నేను ఫోటోలు కూడా నేను పబ్లిక్ చేయను అసలు నా రిలేషన్షిప్. నేను రిలేషన్షిప్ని పబ్లిక్ చేసి నా ఫోటోలన్నింటినీ పెట్టి దిష్టి తాకద్దు నాకు అని కూడా అది కూడా పెట్టి ఇదంతా డ్రామానే. బేసిక్గా ఇదంతా సోషల్ మీడియా అటెన్షన్ కోసం తీసుకునే దానికి. ఎందుకంటే ఇప్పుడు నేను మా రిలేషన్కి మీరు దిష్టి పెట్టకండి అని ఒకటి పెట్టాను అనుకో, నేను అదే చూస్తాడు చూసి అరే అంత మంచి రిలేషనా అనేసి మళ్ళీ పోయి ప్రొఫైల్ ఓపెన్ చేయడము, ఎవరితో ఉన్నాడు వీడియో అని చూడటము. అండ్ ఇంకొక థింగ్ సార్, ఇప్పుడు ఆ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే మ్యూచువల్స్ దొరుకుతారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు అలాంటి వాళ్ళు, అరే వీళ్ళిద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారా, ఈ అమ్మాయి నీకు తెలుసా, ఆ అబ్బాయి నీకు తెలుసా, వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు, నీకు సంబంధం లేదు అసలు చెప్పాలంటే వాళ్ళిద్దరి గురించి కూడా. కానీ ఈ టాపిక్స్ అన్ని రేస్ చేసి వాళ్ళ రిలేషన్షిప్ ని పాడు చేయడమే కదా. సో ఇవన్నీ చూసి కూడా
ఇవన్నీ చేసేది కూడా జెన్జీసే, 90s ఎర్లీ 20s లో ఉన్న వాళ్ళు చేస్తున్నారు. బట్ ఇప్పుడు కమిట్మెంట్ అనే ఫియర్ కూడా ఒకటి స్టార్ట్ అయింది జెన్జీస్ లో. ఎందుకు భయపడుతున్నారు అంటారు? కమిట్మెంట్ తోటి అదే భయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హ్యావ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ మైండ్ అండి. దే హ్యావ్ అ లాట్ ఆఫ్ ఆస్పిరేషన్స్. ఈ జెన్జీ అని చెప్పాను కదా, దే ఆర్ వెరీ ఆస్పైరింగ్ జనరేషన్ చెప్పాలంటే ఇదంతా కూడా. వాళ్ళ ఆస్పిరేషన్స్ ఎంత హై ఉన్నాయి అని అంటే, ఐల్ టెల్ యూ సింపుల్ థింగ్, మన పేరెంట్స్ జనరేషన్ అండ్ ఆల్ థింగ్స్ ఆర్ వెరీ క్లియర్ ఫర్ దెమ్. ఏందనంటే, నువ్వు చదువుతున్నావా, వ్యవసాయం చేస్తున్నావా, ఏం చేస్తున్నావా నాకు సంబంధం లేదు, నీకు 23-24 years వచ్చినాయంటే నీకు పెళ్లి చేసేస్తా. అబ్బాయి అయితే, అమ్మాయి అయితే 18 దాటిందా పెళ్లి చేసేస్తా. అసలు 18 దాకా కూడా కొందరు ఆగలేదు చెప్పాలంటే, బట్ రియలిస్టిక్లీ దట్ వాజ్ ది కేస్. అయితే ఇప్పుడు నీ లైఫ్లో నువ్వు సెటిల్ అయినావా లేదా, నీ ఆస్పిరేషన్ ఏంటి, నువ్వేమవుదాం అనుకుంటున్నావు, నోబడీ కేర్స్. నీకు వయసు వచ్చింది, నీకు పెళ్లి చేయాలి, చేసేస్తున్నావు. దట్ వాజ్ ది కాన్సెప్ట్. కరెంట్లీ ఇప్పుడు మీరు చూసుకుంటే యావరేజ్ మ్యారేజ్ ఏజ్ చూసుకుంటే కనుక, మెన్ 31 to 33 ఆ టైంకి వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు. అమ్మాయిలేమో 29-30 దగ్గరకు వచ్చాక పెళ్లి చేసుకుంటున్నారు. 30 ఆల్మోస్ట్. అంటే అప్పుడు దాకా అసలు పెళ్లి అనే కాన్సెప్ట్ లేదు. ఎందుకు అని అంటే, బికాస్ దే హ్యావ్ దర్ ఓన్ ఆస్పిరేషన్స్. నేను లైఫ్లో ఇది అవుదాం అనుకుంటున్నాను, లేకపోతే నాకు ఇండిపెండెన్స్ కావాలబ్బా, నాకు పీస్ ఆఫ్ మైండ్ కావాలి, నాకు ఈ లొల్లిలోకి ఇప్పుడే రావాలని లేదు, ఇక తప్పదు అంటావా చేసుకుంటా, కానీ అట్లీస్ట్ కొంచెం గ్యాప్ తీసుకుంటా, నేను కొన్ని ఇయర్స్ అన్న ప్రశాంతంగా ఉండని, లెట్ మీ లివ్ మై లైఫ్. తర్వాత అంటే వాళ్ళకున్నది ఎలా అంటే సార్, తర్వాత ఎట్లనో అత్తగారు మామగారు హస్బెండ్ ఎలాగ రెస్ట్రిక్ట్ చేస్తారు కాబట్టి, ఇప్పుడున్న నా టైం ని స్పేస్ ని ఆ పీస్ లోనే ఉంచని అన్నట్లుంటున్నారా? అలాగే ఉంటున్నారు. అండ్ ప్రాబ్లం ఏంటంటే, బికాస్ ఫ్యూచర్లో నాకు ఇండిపెండెన్స్ ఉండదేమో, ఫ్యూచర్లో నా లైఫ్ నేను ఎంజాయ్ చెయ్యలేనేమో అనే కాన్సెప్ట్ తోటి చేయాల్సిన దానికంటే ఎక్కువ ఎంజాయ్ చేసేస్తున్నారు.